హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? సో మార్నింగ్ అప్పుడే ఇలా లేసి లెగ్గానే ఫస్ట్ టైం కెమెరా ఆన్ చేశాను అనమాట. ఇంకా బెడ్ కూడా దిగలేదు. అండ్ ఆయన వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయారు. ఇంక నేను వీడియో తీస్తుంటే వాడు వచ్చి నన్ను లాగేస్తున్నాడు అనమాట. లెగడానికి బద్ధకం, మార్నింగ్ లేజీనెస్ అనమాట. సో ఇంక లెగిసి ఇంక వాడు రెడీ అవ్వాలి, ఇంక వాడి వెనకాల పరిగెట్టాలి. అండ్ ఫస్ట్ లెగ్గానే నేను ఈ హెవీ బెడ్షీట్స్ మడతపెడతాను. ఇదే నాకు పెద్ద టాస్క్ అనమాట. అండ్ నెక్స్ట్ హాట్ వాటర్ తాగుతున్నాను ఇక్కడ. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యలో చాలా పనులు చేసేసాను. అంటే వాడిని పంపించాను స్కూల్కి అండ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాను. ఇవన్నీ నేను ఇంతకుముందు అప్డేట్ చేశాను కాబట్టి అవన్నీ స్కిప్ చేస్తున్నాను. అండ్ నేను ఈరోజు లీషియస్లోని కొంచెం నాన్ వెజ్ అది ఆర్డర్ పెట్టాను అనమాట. అది రావడానికి టైం పడుతుంది. సో అది వచ్చే లోపల నేను ఎన్ని పనులు చేసుకుంటున్నానో చూసారా. సో ఇలాంటి చిన్న పనులే చేసుకుంటూ ఉంటాను అనమాట. 2-3 డేస్కి ఒకసారి. ఎక్కువ ప్రతిరోజు ఏం చేసాను. ఒకసారి గ్రాసరీస్ అన్నీ చెక్ చేస్తూ ఉంటాను. అండ్ చాలా దోమలు ఉన్నాయండి. మస్కిటోస్ ఎన్ని ఉన్నాయంటే సో అవన్నీ మార్చేసాను. అండ్ ఇక్కడ వచ్చేసి ఫిల్ చేస్తున్నాను అనమాట. దాల్చిన చెక్క అయిపోతేను అది ఫిల్ చేస్తున్నా. దాల్చిన చెక్క ఎక్కువ వాడతాను నేను, ఎందుకంటే స్కిన్కి బాగుంటుంది, హెయిర్కి బాగుంటుంది, అలాగే హెల్త్కి కూడా బాగుంటుంది. సో ఎక్కువగా నేను టీలో వేస్తాను. నేను మొన్నటి వీడియోలోని టీ ప్రిపేర్ చేయడం చూపించాను. అందులో నిజంగానే నేను వేసుకోలేదు, స్కిప్ చేసాను, మర్చిపోయాను అనమాట. ఆ రోజు కొంచెం బద్ధకంగా ఉండి మొన్నటి వీడియోలో టీ వేసినప్పుడు సినిమాని వేసుకోలేదు. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక పక్క అలా ఒక షెల్ఫ్ అయితే నీట్గా ఆర్గనైజ్డ్గానే ఉన్నది, రెగ్యులర్గా వాడేది. అండ్ మిగతా అయితే చెప్పాను కదా మొన్నటి వ్లాగ్లో, మిగతా అన్నీ సర్దాలి. అండ్ ఇక్కడ వచ్చేసి టీ పౌడర్ ఒకటి ఉంటే అది డబ్బాలో అదే సీసాలో వేసేస్తున్నాను. సో ఇలా చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ నేనే చేసుకుంటా అండి. సో అది కిచెన్ అయితే సర్దాలి. ఎప్పుడు సర్దానో ఏమో. మీరు అందరూ కొంచెం నన్ను మోటివేట్ చేయండి. సో ఇప్పుడు వచ్చేసి నేను రీసెంట్గా మామాత్ కోకో బాడీ బటర్ ఎప్పటి నుంచో వాడుతున్నాను, రీసెంట్గా అని కాదు. చాలామంది అడిగారు బాడీ బటర్స్, బాడీ లోషన్స్ ఏవి బాగుంటాయి, వింటర్ కదా. సో ఎక్కువగా నేను లోషన్ కన్నా బాడీ బటర్స్ వాడతాను, ఎందుకంటే ఇది కాఫీ అండ్ కోకోది అనమాట మామాత్ నుంచి. సో ఇదైతే కొత్త ప్రోడక్ట్ కాదండి, చాలా రోజుల నుంచి వాడుతున్నాను. బాడీ బటర్స్ అంత తొందరగా అవ్వవు, నేను ఒక్కదాన్ని యూజ్ చేస్తాను కాబట్టి. చాలా క్రీమీ టెక్స్చర్ ఉంటుంది అండ్ డీప్లీ మాయిశ్చరైజర్ అనమాట. సో ఇది చాలా డీప్గా మాయిశ్చర్ అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మామాత్ అనగానే కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ కాబట్టి హ్యాపీగా మనం యూజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇవి అమెజాన్, నైకా, పర్పుల్ అండ్ మామాత్ వెబ్సైట్స్లో దొరుకుతాయండి. అండ్ నాకు కోడ్ కూడా ఉంది, ఆ కోడ్ కూడా యూజ్ చేసి మీరు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. అండ్ చాలామంది అనుకుంటారు బాడీ బటర్స్ అంటే తొందరగా స్కిన్లోకి అబ్జర్వ్ చేయదేమో అని, బట్ చాలా ఈజీగా అబ్జర్వ్ అయిపోతుంది అనమాట. విత్ ఇన్ సెకండ్స్లో అబ్జర్వ్ అయిపోతుంది. అండ్ చాలా షియర్ బటర్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుంది స్కిన్ మీద. డే అంతా మాయిశ్చర్డ్గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. సో ఇది కాఫీ అండ్ కోకో కాబట్టి ఇది స్మెల్ కూడా నాకు చాలా నచ్చుతుంది. సో మీరు చూడొచ్చు ఎంత యూజ్ చేశాను అనేది. అండ్ మీకు మామాత్ వెబ్సైట్ కూడా ఉందండి, వెబ్సైట్లో కూడా మీకు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. బోల్డ్ అని ఆఫర్స్ అండ్ రివార్డ్స్ ఉంటాయి. అండ్ మీ అందరికీ తెలుసు మామాత్ అనగానే పారాబెన్ ఫ్రీ, సిలికాన్ ఫ్రీ, డర్మటాలజికల్ టెస్టెడ్ అండ్ అన్ని స్కిన్ టైప్స్కి ఇది చాలా బాగా సెట్ అయిపోతుంది అనమాట. అండ్ ఇది అఫ్కోర్స్ ప్లాస్టిక్ పాజిటివ్, వాళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ అనే రీసైకిల్ చేసే ప్లాస్టిక్ చాలా ఎక్కువ. అండ్ అలాగే వీళ్ళ వెబ్సైట్లో ఏంటంటే కొనుక్కున్నట్లయితే ప్రతి పర్చేస్ మీద ఒక ట్రీ విత్తనం నాటుతారనమాట. సో అది కూడా చాలా గ్రేట్. సో ప్లాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఫర్ ఎన్విరాన్మెంటల్. సో దానికి కూడా అది యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ మీకు కావాలనుకుంటే లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చెప్పాను కదా మార్నింగ్ లీషియస్లో ఆర్డర్ చేశానని. లిక్లెస్ చాలా గొడవ పెడుతున్నాడు, చికెన్ కావాలి అని చెప్పేసి. సో అందుకనే ఇంకా చికెన్ ఆర్డర్ చేసేసుకున్నా. యాక్చువల్గా అయితే ఈయన తెస్తారు, బట్ ఈ మధ్య కొంచెం కాదు చాలా బిజీగా ఉన్నారనమాట. సో ఒక 2 ఫిషెస్ అండ్ అలాగే చికెన్ తెప్పించుకున్న. ఫిషెస్ వచ్చేసి నాకు ఫిష్ ఫ్రై చేసుకుంటా అనమాట డిన్నర్లో. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను కాజు చికెన్ ఫ్రై చేస్తున్నా. యాక్చువల్గా లిక్లేష్ ఎలా ఇష్టపడుతున్నాడు అంటే కర్రీస్ ఇష్టపడట్లేదు, చికెన్ ఫ్రై విత్ రసమన్నం, చికెన్ ఫ్రై విత్ పెరుగన్నం అలా తింటున్నాడు అనమాట. సో అందుకని చెప్పేసి ఫస్ట్ మ్యారినేషన్ కోసం సాల్ట్, కారం, అలాగే ధనియాల పొడి, కొంచెం లైట్గా జీలకర్ర పొడి అండ్ అలాగే గరం మసాలా అండ్
అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఇవన్నీ యాడ్ చేసి మిక్స్ చేసుకుని ఒక మినిమం 1.5 అవర్ 1 అవర్ వరకు పెరుగు కూడా యాడ్ చేసేసుకొని అండ్ ఆ తర్వాత నిమ్మకాయ కూడా యాడ్ చేసేసుకొని ఇవన్నీ మంచిగా మసాజ్ చేయాలన్నమాట చికెన్లోని. బాగా మసాజ్, ఎంత బాగా మసాజ్ చేస్తే అంత బాగుంటుంది. సో ఇక్కడ నేనైతే ఒక 40 మినిట్స్ వరకు మ్యారినేట్ చేశాను. అండ్ ఆ తర్వాత ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకున్నాను. ఈ ప్యాన్ వచ్చేసి నేను ప్రెస్టేజ్లో తీసుకున్నాను. చాలామంది అడుగుతున్నారు కాబట్టి ప్రతిదీ ఈసారి నుంచి ఎవ్రీ వ్లాగ్లోని డీటెయిల్డ్గా చెప్తాను, ఓకేనా? చాలామంది నన్ను తిట్టుకుంటారు చెప్పట్లేదని, బట్ చెప్తాను, మ్యాక్సిమం చెప్తున్నాను గుర్తున్నంత వరకు. సో ఇదైతే ప్రెస్టేజ్ది ఫ్రైయింగ్ ప్యాన్ అనమాట. ప్రైస్ ఎంత పడిందో నాకైతే గుర్తులేదు. అండ్ మీరు ప్రెస్టేజ్లో చూసినట్లయితే గ్రెనైట్ ఫినిష్ అని ఉంటుంది. సో అది. అండ్ ఇక్కడ వచ్చేసి కాజు చికెన్ అని చెప్పాను కదా, అందుకే ఫస్ట్ ఆయిల్లోని కాజూస్ ఫ్రై చేసి తీసేసి పక్కన పెట్టేశాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి కరివేపాకు వేసాను. ఎక్కువ కరివేపాకు వేసుకోండి, ఎవరికైనా హెయిర్ ఫాల్ ఉన్నది అని అంటున్నారు కదా. సో వింటర్ కాబట్టి కరివేపాకు ఎక్కువ వాడండి, మ్యాక్సిమం వీలైతే తినేయండి శుభ్రంగా. సో హెయిర్ ఫాల్ తగ్గుతుంది, హెయిర్కి చాలా 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 మంచిది అనమాట కరివేపాకు. సో అది అందరూ మనం కరివేపాకు అని హెయిర్ పక్కన పెడతాము, బట్ ఈ మధ్య నేను కూడా తింటున్నాను, ఎందుకంటే నాకు కూడా కొంచెం హెయిర్ ఫాల్ ఉంది. సో నాకే కాదండి, వింటర్ అనగానే మ్యాక్సిమం చాలామందికి హెయిర్ ఫాల్ ఉంటుంది. సో అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు, మరీ ఎక్కువ ఉంటే ప్రాబ్లమే, కానీ మినిమం అనేది ఉంటుంది అనమాట. సో అది మొత్తానికైతే చికెన్ మ్యారినేట్ చేసుకున్న చికెన్ వచ్చేసి ఈ ఆయిల్లో వేసేసాను. అంతే, ఇంకేం లేదు, జస్ట్ ఏం కష్టపడక్కర్లేదు ఫిష్ ఫ్రై. నేనైతే ఇలా చేస్తాను. సో ఉల్లిపాయలు వేయించి అవన్నీ వేయించి కూడా చేసుకోవచ్చు రైస్లోకి, బట్ సింపుల్గా ఇలా చేసేస్తాను, ఎందుకంటే ఓన్లీ పీసెసే కదా తినేది, అందుకని చెప్పేసి మరీ హెవీ ప్రాసెస్ ఫుడ్ అయితే చెయ్యట్లేదు. నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను. సో అందుకే నేను ఇప్పుడు రెసిపీస్ షేర్ చేయాలంటే నాకు కొంచెం భయం అనమాట. నేను హెవీ ప్రాసెస్డ్ ఫుడ్ తినట్లేదు, కొంచెం ప్రాసెస్ ఫుడ్డే తింటున్నాను అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి చికెన్ మూత పెట్టేశాను. అండ్ ఒక 20 మినిట్స్ తర్వాత ఇలాగా వాటర్ వచ్చేస్తుంది కదా. సో ఆ వాటర్ వచ్చిన తర్వాత చికెన్ బాయిల్ అయిపోయింది, కుక్ అయిపోయింది అని అనుకున్నప్పుడు మూత తీసేసి కొంచెం హై ఫ్లేమ్లోని వాటర్ ఆవిరైపోయినంత వరకు, అంటే వాటర్ ఎవాపరేట్ అయిపోయినంత వరకు ఇలా చేసేసుకుంటాను అనమాట. అంతే, చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. అండ్ చక్కగా నేను రసం పెట్టాను పక్కన, అండ్ కొంచెం రసం అన్నంలోని ఈ చికెన్ ఫ్రై నంచుకొని తినేసి, ఇంకా మాకేం కర్రీ అవసరం లేదండి. సో పైన క్యాషు కూడా వేసేసి గార్నిష్ చేసాను అనమాట. సో ఇంక ఎక్స్ట్రాగా కర్రీ ఏం అవసరం లేదు, జస్ట్ రసంతో ఇది అండ్ పెరుగుతో కొంచెం ఇది అండ్ పప్పు కూడా చేశాను, మర్చిపోయాను. సో ఆ పప్పుతో అలా తినేస్తున్నాం అనమాట. అయ్యో నేను మర్చిపోయాను, పప్పు చేసుకున్నాను. హలో, సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను చాలామంది అడుగుతున్నారు డైలీ వేర్ కుర్తీస్, లైక్ కుర్తీస్ చూపించండి అని. ఈ మధ్య నేను ఆల్ వెస్ట్రన్ అవన్నీ చూపిస్తున్నాను. సో కుర్తీస్ అయితే చూపించి చాలా కాలం అయింది కాబట్టి మొత్తానికి నా కలెక్షన్ అయితే మీరు ఇప్పుడు చూసేస్తారు. సో ఈ కుర్తీస్ నేనైతే మేరా లింక్ ద్వారా నేను తెప్పించుకున్న కుర్తీస్ అనమాట. వెరీ వెరీ అఫోర్డబుల్ ప్రైసెస్. సో వీళ్ళకి ఏంటంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది, అండ్ అలాగే క్యాష్ ఆన్ డెలివరీ ఉంది, 5 days రిటర్న్ అండ్ ఎక్స్చేంజెస్ కూడా ఉన్నాయన్నమాట. సో హ్యాపీగా మీరు ఆర్డర్ అయితే పెట్టుకోవచ్చు ఒకవేళ మీకు కలెక్షన్ నచ్చితే. నేను చూపించే ఈ ఒక 5 కుర్తీస్ అయితే తెప్పించాను. ఈ 5 కుర్తీస్ లింక్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. మేరా లింక్ ఉంటుంది, ఆ లింక్స్ మీరు ఓపెన్ చేసినట్లయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు అనమాట. సో ఇంకా ఆలస్యం లేకుండా మనమైతే చూసేద్దాం ఈ బ్యూటిఫుల్ కుర్తీస్. సో ఈ కుర్తీస్ అన్ని కొంచెం కఫ్తాన్ మోడల్లో తీసుకున్నాను అనమాట. మీ అందరికీ తెలుసు కదా కఫ్తాన్ మోడల్ ఎలా ఉంటుందో. ఫస్ట్ వన్ వచ్చేసి బ్యూటిఫుల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్తో ఉంటుందండి. సో మీరు సైడ్ చూడొచ్చు, నేను వేసుకుని కూడా చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో ఇది సెల్ఫ్ మేడ్ అనమాట, రెగ్యులర్ వేర్కి చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు కఫ్తాన్స్ చాలా ట్రెండీగా ఉన్నాయి, ఎవరు అడిగినా కూడా కఫ్తాన్ అంటున్నారు. సో అందుకని చెప్పేసి నేను ఇందులో కొన్ని కలర్స్ అండ్ కొన్ని మోడల్స్ అయితే తెప్పించాను. సో ఇక్కడ మన వేస్ట్ దగ్గర వచ్చేసి ఇలా టై చేసుకోవచ్చు. సో అక్కడ మనకు అలా టైట్ అయ్యేసరికి మీరు నీట్గా కనిపిస్తారు అనమాట. సో కింద వరకు ఒకటే ప్యాటర్న్, సింగిల్ ప్యాటర్న్, కంప్లీట్ కాటన్, చాలా చాలా బాగుంది, క్లాత్ క్వాలిటీ అదిరిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ దిస్ టైడై. ఇప్పుడు చాలా లేటెస్ట్ ఫ్యాషన్ కదా. సో టైడైలోని నేను ఇలా మల్టీ కలర్ టాప్ ఒకటి తెప్పించాను, మోస్ట్లీ ఇన్ బ్లూ ఉంటుంది. సో ఇది కూడా కఫ్తాన్ మోడలే. సో చెప్పాను కదా ఈరోజు నేను మీకు చూపించేవన్నీ కఫ్తాన్ డిజైన్సే ఉంటాయి. సో ఇలాగా టైడైలో వస్తుంది అనమాట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది కూడా నాకు సూపర్గా నచ్చేసింది ఇదైతే మటుకు, ఎందుకంటే ఇప్పుడు టైడై చాలా బాగుంటున్నాయి కదా, ట్రెండీగా ఉంటున్నాయి. సో అందుకని చెప్పి నేను కూడా ట్రై చేశాను. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ రెగ్యులర్ వేర్, బ్లూలోని ఫ్లోరల్ డిజైన్ అనమాట. సో ఇలా వస్తుంది ఫ్లోరల్ డిజైన్. సో చూస్తున్నారు కదా, ఇదంతా సెల్ఫ్ మేడే, వెరీ ఈజీ టు క్యారీ అండ్ రెగ్యులర్
రెగ్యులర్గా క్యాజువల్ కుర్తీస్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఇవి ట్రై చేయొచ్చు. హ్యాపీగా ఒక బ్లాక్ ఆర్ వైట్, మ్యాక్సిమం వైట్ ఇవన్నిటికీ సెట్ అవుతుంది లెగ్గింగ్. సో వైట్ లెగ్గింగ్ వేసుకుంటే సూపర్గా ఉంటారు. సో ఇలా వస్తుందన్నమాట. కంప్లీట్లీ ఇది కాటన్. సో కాటన్లోని మనకి బార్డర్ దగ్గర ఇలాగా చిన్న అదే చివరికి అలా బార్డర్ ఒకటి వస్తుందన్నమాట. క్లాత్ క్వాలిటీ చాలా బాగుంది. సో వీటి తాలూకా లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో పెట్టాను, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. నాకైతే చాలా చాలా బాగా నచ్చేసాయి. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి సంథింగ్ లైక్ డార్క్ కలర్. సో డార్క్ కలర్ లేకుండా నా షాపింగ్ ఎట్లా అవుతుంది? ఇది ఒక కుర్తీ అనమాట, డైలీ వేర్ కుర్తీ, సింపుల్ రెగ్యులర్ కుర్తీ, కాకపోతే మంచి డార్క్ కలర్. సో ఇవి చూడడానికి ఇలా ఉంటాయి, కానీ మంచిగా రెడీ అయ్యి మంచిగా దుప్పట్టాస్ అదే దుప్పట్టాస్ అండ్ ఏమంటారు లెగ్గింగ్స్, ఓ మై గాడ్, దుపట్టా లెగ్గింగ్ అండ్ మంచి జ్యువెలరీ అన్నీ యాడ్ చేస్తే అద్దరిపోతుంది. సో ఇది కూడా టైడే మోడలే, పైనంతా మనకి ప్లెయిన్ వస్తుంది, కింద వచ్చేసి ఇలాగా సింపుల్గా ఇలా వస్తుంది అనమాట టైడైలోని. సో నాకు ఈ మధ్య చెప్పాను కదా టైడై చాలామంది అడుగుతున్నారు, అండ్ అలాగే కుర్తీస్లో కూడా చాలామంది అడిగారు, అందుకని చెప్పి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. సో మీరు పక్కన చూడొచ్చు ఎలా ఉంటుంది ఏంటి అనేది. అండ్ ఇంక ఇప్పుడు వచ్చేసి లాస్ట్ టాప్ చూపిస్తున్నాను. ఇది నాకు చాలా నచ్చేసింది. ఇది గ్రేలో అనమాట. సో గ్రేలో కఫ్తాన్ మోడల్ వచ్చింది. ఇదేంటంటే లోపల ఇన్నర్ వచ్చింది, జస్ట్ ఓన్లీ మన స్లిప్ ఎంత ఉంటుంది ఆ స్లిప్ అంతా ఇన్నర్ వచ్చింది, మిగతా అంతా కొంచెం ట్రాన్స్పరెంట్ ఉంటుంది అనమాట. బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది, కఫ్తాన్ బార్డర్ లైక్ అటు ఇటు బార్డర్స్ వస్తాయి కదా అక్కడ. సో మిగతాదంతా సింగిల్ లేయర్ ఉంటుంది అనమాట. సో ఇది చాలా బాగా స్టైల్ చేసుకోవచ్చు, దీన్ని మనం చాలా చాలా బ్యూటిఫుల్గా స్టైల్ చేసుకోవచ్చు. సో ఇది కూడా మంచిగా సిల్క్ మోడల్లో వచ్చింది, పాలిస్టర్ మోడల్లో. సో నాకైతే చాలా బాగా నచ్చే లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. అండ్ మీకు ఫ్రీ షిప్పింగ్స్ అవి ఉన్నాయి కాబట్టి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, హ్యాపీ షాపింగ్. సో ఇవి నేను అమెజాన్లో తెప్పించుకున్నా, లైక్ ఐక్యవ్ అనమాట. ఒక 2 కాంబో వచ్చాయి ఐక్యవి, అమెజాన్లో తెప్పించుకున్నాను అన్నమాట. సో అవి స్టిక్కర్స్ పీకుతున్నాయి ఇప్పుడు నేను. పీకేసి ఇది దేనికంటే వాష్రూమ్స్లో పెట్టడానికి. పేస్ట్స్, బ్రషెస్ ఇవన్నీ కొంచెం క్లమ్జీ అవుతున్నాయి, అందుకనే కొంచెం పెద్దది ఉంటే బాగుంటుంది కదా అన్నట్టుగా తెప్పించాను. అండ్ నా బ్రషెస్ కూడా బాగుంటుంది, యాక్చువల్గా ఇవన్నిటికీ బాగుంటాయి, ఎక్కడైనా పెట్టుకోవచ్చు, వాష్రూమ్స్, బ్రషెస్, కిచెన్లో స్పూన్స్ అన్నిటికీ, ఎందుకంటే స్ట్రాంగ్ ఉన్నాయి. సో అవి కూర్చొని స్టిక్కర్ పీక్కుంటున్నా. అండ్ ఈవినింగ్ అయ్యింది. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అనుకుంటున్నారు కదా, చక్కగా పడుకొని వీడియోస్ చూస్తున్నా అనమాట. లైక్ ఎక్కువగా నేను చూసేవి ఇంటర్వ్యూస్ అండి, మన సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, సో అవి చూస్తూ ఉంటాను. అండ్ అలాగే కలెక్టర్స్వి, పొలిటీషియన్స్వి ఇంటర్వ్యూస్ ఉంటాయి కదా, అవి కొంచెం కొంచెం చూస్తాను. ఎక్కువ సెలబ్రిటీస్వి చూస్తాను అనమాట, మూవీ సెలబ్రిటీస్వి. అండ్ మేకప్ వీడియోస్ చూస్తూ ఉంటాను, అండ్ కలెక్షన్ వీడియోస్ చూస్తాను. సో ఇప్పుడైతే ఇంకా నైట్ అయిపోయింది, ఇంకా డిన్నర్ వచ్చేసి ఆల్రెడీ నేను మార్నింగ్ ఈరోజు చికెన్ ఫ్రై చేసేసాను కాబట్టి అదే ఉందన్నమాట. అండ్ రైస్ కూడా ఉంది. ఇప్పుడేం డిన్నర్ చేయక్కర్లేదు. సో డిన్నర్ చేయక్కర్లేదంటే నాకు ఎంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది అంటే అంత హ్యాపీనెస్ వచ్చేస్తుంది. సో అది. అండ్ డిన్నర్ అయితే రెడీగా ఉంది కాబట్టి ఇంకా నేను చాలామంది నా నైట్ స్కిన్ కేర్ అడుగుతున్నారు. నేను సెపరేట్గా నైట్ స్కిన్ కేర్ ఏం యూజ్ చేయట్లేదు, యూజ్ చేస్తే ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటాను. జస్ట్ ఫేస్ వాష్ రాసుకుంటున్నాను, అండ్ సన్ స్క్రీన్ ఉంటే సన్ స్క్రీన్ రాస్తాను, లేదంటే నైట్ సన్ స్క్రీన్ రాయట్లేదు, మాయిశ్చరైజర్ రాస్తున్నాను అంతే. న్యూట్రిడర్మ్ మాయిశ్చరైజర్ ఉంది కదా, అదొకటే రాసుకొని లిప్ బామ్. సో లిప్ బామ్ వచ్చేసి ఫ్రమ్ నివి లిప్ బామ్. సో ఇప్పుడే ఫ్రెష్ అయ్యి వచ్చాను అనమాట, అందుకే చెప్తున్నా. సో అంతే, ఇంకా డిన్నర్ ప్రిపేర్ అయిపోయింది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు 7 అయింది. సో ఇంకా నేను హ్యాపీగా ఇవి వేడి చేసుకొని తినే ముందు వేడి చేసుకొని తినేయడమే. అండ్ ఇప్పుడు నేను కొంచెం చిల్ అవుదాం అనుకుంటున్నాను, రిలాక్స్ టైం అనమాట. సో ఒక 1 hour వరకు హాయిగా టీవీలో ఏదైనా పెట్టుకొని చూసి రిలాక్స్ అయ్యి తినేసి బజ్జోడమే. అంటే అఫ్కోర్స్ మధ్యలో ఆయనకి డిన్నర్ పెట్టాలి, లిక్లేష్కి డిన్నర్ తినిపించాలి. సో ఇవన్నీ ఇంకా రొటీన్ అనమాట. సో అది ఈరోజు వ్లాగ్, జస్ట్ వెరీ వెరీ క్యాజువల్ వ్లాగ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారని నేను అనుకోవడం. ఒకవేళ ఎంజాయ్ చేస్తే ఖచ్చితంగా లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ అలాగే చాలామంది ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు, ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి.
మీకు డైలీ నోటిఫికేషన్ వస్తుంది. హ్యాపీగా మీరు సెర్చ్ చేసి చూడాల్సిన అవసరం ఉండదు. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. హ్యాపీగా మీరు డైలీ నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి చూడొచ్చు. మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటే చూడొచ్చు, లేదంటే లేదు. సో అది సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సో అది ఈరోజు వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.